మాతృదేవోభవ. నిన్ను చూడకుండా నిలువలేవే తల్లి క్షణము కాని రక్త కణము కాని. జగన్మాత నిన్ను చూడకుండా నిలువలేవే తల్లి క్షణము కాని రక్త కణము కాని. నిన్ను చూచినంత నిలువలేవే తల్లి, నిన్ను చూచినంత నిలువలేవే తల్లి. పద్యమైన హృదయవాద్యమైన నిన్ను చూచినంత నిలువలేవే తల్లి. పద్యమైన హృదయవాద్యమైన. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 909వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మాకు నీ విఘ్నములు లేక ఆటంకములు రాక కాపాడి, మా తప్పు సైరింప మా ముద్దు చెల్లింప, ఉద్యోగములు కుర్ప మా యోగములు మార్ప. నీకన్న నీ కాలమందును సమర్థులను కనన్ రారు లేరింక లేరే జగన్మాత. పూత సుజాత భవత్ ప్రాభవంబున్ భవద్వైభవంబున్ భవల్లీలన్ వర్ణనలు సేయ నేనంత. నాదైన భాషా పరిజ్ఞానమే సుంత. విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్, లిపుల్లేని భాషల్, విశేషాల భాషల్, వినూత్నంపు భాషల్, మనోజ్ఞంపు భాషల్, మహాశక్తి ఘోషల్ గదా నీవి. పాస్కల్లు, లోటస్సు, దీబేసు, బేసిక్కు, కోబాల్, వరాకిల్లు, C++, ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమౌ నీకు, స్వరాజ్యమౌ నీకు. ఇంతవరకు చెప్పుకున్నాం. భాషా మతల్ని, ప్రయోగాల తల్లి, ప్రభావాల వల్లి, స్వరూపాన బుల్లి, స్వభావాన మల్లి. సాధారణంగా ఈ మతల్లి శబ్దం వాడినప్పుడల్లా చాలామంది అర్థం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. తల్లి లాంటిదే మతల్లి అనుకుంటారు. ఏదో తల్లి కంటే గొప్పదో, లేదా తల్లి అంటే అమ్మ కాబట్టి మతల్లి అంటే అమ్మమ్మేమో కాదు. మతల్లిక మచర్చిక ప్రకాండ తల్ల ముద్గజౌ ప్రకాండముద్ఘ తల్లజౌ అని. మతల్లిక, మచర్చిక, ప్రకాండము, తల్లజము, ఉద్ఘము ఇటువంటి మాటలు శ్రేష్టతావాచక. భాష మతల్లి అంటే తల్లి అనే మాటకి ఏమీ సంబంధం లేదు. తల్లి అచ్చ తెలుగు మాట, మతల్లి సంస్కృతం మాట. కళామతల్లి అంటారు. కళామతల్లికి జోహార్ అంటే మతల్లిలో తల్లి లేదు. కళామతల్లి అంటే శ్రేష్టమైన కళ. కవి తల్లజుడు అంటారు, కవులలో శ్రేష్ఠుడు. వీర ప్రకాండుడు అంటారు, గొప్ప వీరుడు. అంటే ఆ ప్రకాండము, తల్లజము, మతల్లిక, మచర్చిక ఇవి శ్రేష్టతావాచక. అంచేత భాష మతల్లి భాషలలో శ్రేష్టమైన భాష. కాబట్టి తల్లి మళ్ళీ వాడుకున్నాడు కవి. ఎందుకని భాష మతల్ని ప్రయోగాల తల్లి అన్నాడు. అనేక రకాల ప్రయోగాలకి నువ్వు జన్మభూమివమ్మ అంటే తల్లిగా. అంచేత మతల్లి ఒకటే మాట, ఇక్కడ తల్లి వేరే. ప్రభావాల వల్లి, వల్లి తీగ చుట్టుకుపోతూ ఉంటుంది, అల్లుకుపోతూ ఉంటుంది. కంప్యూటర్ యొక్క ప్రభావాలు అలా అల్లుకుపోయాయి. ఓదాని నుంచి ఓదానికి అలా అల్లుకుపోయి విచిత్ర ప్రపంచం ఏర్పడింది వేళ. ఒక్క భారతదేశంలో 130 కోట్లు ఇంకా చేరుకోలేదు జనాభా. 127 అలా ఉండొచ్చు జనాభా. 119 కోట్ల మందికి ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి. 127 కోట్లలో 119 మందికి ఉన్నాయి. అంటే 90% కంటే ఇంకా పైన. అంత అల్లుకుపోయింది. అందుకే భాషా మతల్లి, ప్రయోగాల తల్లి, ప్రభావాల వల్లి. ఏదో తీగ అలాగేదో చిన్న తీగ ఏదో సరదా కింద పెంచితే అది ఏకంగా డాబా మీదకి అల్లేసుకుని మొత్తం గుబురులా అయిపోయినట్టుగా అల్లేసుకున్నామమ్మా. స్వరూపాన బుల్లి, స్వభావాన మల్లి. వాడు స్మార్ట్ ఫోన్ ఎంత ఉందంటే ఎంత అరిచేతులు ముడిపోయింది. అందులో మొత్తం అన్నీ ఉన్నాయి. మనం ఎక్కుతున్న రైలు ఎక్కడుందో అంటే అందులో నొక్కితే మొత్తం పట్ట రైలు ఎక్కడెడుతుందో వస్తుంది, నీ పెట్టె సహా వస్తుంది. స్వరూపాన బుల్లి, స్వభావాన మల్లి. చూడ్డానికి ఎంత ఉంది అన్నీ అయిపోతున్నాయి. వీళ్ళ రైల్లోనో విమానంలోనో వస్తూ మనం వచ్చేసరికి కారు సిద్ధంగా ఉండాలి అంటే ఈ ఊబర్ వాడో లేబర్ వాడో ఉన్నాడు కదా, వాడి నెంబర్ పెట్టుకుంటే ఒక యాప్ వాడు తీసుకుని ఓలా క్యాబో వెంటనే వాళ్ళని నొక్కిస్తే మనకి అక్కడ కారు సిద్ధం, మనం దిగేసేది తక్కువ ఖర్చులో. మరి ఇదివరకు ఏదో బయటికి రావడం, ఆటో వాళ్ళు మీద పడిపోతూ ఉన్న ఓ కేకలు, డబ్బాలు, గొడవలు, వాళ్ళకి పోటీ, అందులో వాళ్ళే నష్టపోవడం, కుళ్ళు బుద్ధులన్నీ బయటపడడం, పెద్దవాళ్ళవి చిన్నవాళ్ళవి కూడా. ఎంత సంత. కానీ
దీనివల్ల వచ్చే నష్టాలు వేరుగా ఉంటాయండి, అవి తర్వాత వస్తుంటాయి. అందరూ కూలీలు అయిపోయారు. ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్లు పాపం ఇదివరకు ఓనర్లు, వాళ్ళు యజమానులు, వాళ్ళు ఏదో ఫైనాన్స్ తీసుకుని ఓ బ్యాంక్ లోన్ ఏదో తీసుకుని ఎవరినో కాస్త అప్పటికి తీసుకుని సొంత కారు పెట్టుకుని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ డ్రైవర్లు అయ్యారు. అదే వాళ్ళు సొంత కారు అయితే పిలవగానే రాత్రి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వచ్చేస్తాడు. అంటే దేన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, దేన్ని ఉమ్మడి వ్యవస్థ చేయాలి, దేన్ని స్వయంగానే ప్రభుత్వం నిర్వహించాలి, దేన్ని పూర్తిగా ప్రైవేటుకి అప్పగించాలనే చోట ఇక్కడ విచక్షణ రేఖ ఉంటుంది, అది తెలుసుకోవాలి, బద్దకించకూడదు. ఇవాళ ప్రభుత్వాల్లో కూడా చాలా మంత్రిత్వ శాఖల్లో ప్రతిదాన్ని ప్రైవేటు వాళ్ళు ఎవరికో అప్పగించేస్తున్నారు. వాళ్ళు బాగా లాభాలు వేసుకుని ప్రజల సొమ్ము మొత్తం దోచేసుకుంటారు. అక్కడ జరిగేది ఏముండొచ్చు ఎవరికి. ఎందుకు చేస్తున్నారంటే ప్రభుత్వం బాధ్యత వహించలేక. ఏమైనా తేడా వస్తే వాళ్ళ మీద గెంటేయచ్చు. ప్రభుత్వం చెయ్యాలనే కదా ప్రజలు ఓటేసింది. మళ్ళీ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ప్రభుత్వం ఎందుకండి? గట్టిగా ఉంచి పని చేయించాలి. మళ్ళీ అధికారానికి రాకపోయినా పర్వాలేదనే త్యాగభావన ఉన్న నాయకుడు ఉంటే ఖచ్చితంగా పనిచేయిస్తాడు. 2 ఏళ్లకు ముందే 3 ఏళ్లకు ముందే వచ్చే ఎన్నికల గురించి కలగనేవాడు పని ఎలా చేయిస్తాడు? వీడేవాడికి లోకమైపోతున్నాడు, మళ్ళీ ఓటేస్తాడో వేడో అని. ముందు ఈ లోపం ఇక్కడ ఉంది. సమాజంలో లేదు లోపం, మన హృదయంలో ఉంది, మన స్వార్థంలో ఉంది. ఎవరొచ్చినా పర్వాలేదు, దేశం బాగుండాలి, నాకు ఆ మంచి పేరు ఉంటే చాలు, ఆ మాత్రం కోరుకోవచ్చు, తప్పలేదు. చేసిన దానికి ఎలాగో వస్తుంది. మళ్ళీ మేమే అండంలోనే స్వార్థం అంతా ఉంది. సమస్త కుట్రలు గొడవలు అక్కడే జరుగుతాయి. ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యం కావడానికి ఈ మళ్ళీ మేమే అనేది ఒక కారణం. నా అధికారం ఓడని నేను ఉండగా అందరూ ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఆయన నొక్కి పనిచేస్తే ఏం చేస్తారండి? ఆ నాయకుడిని ఓడిస్తారు. ఓడించనివ్వండి, ప్రజలు చెప్పుకుంటారు ఆయన ఉన్నప్పుడే బాగుందని. ఇంకోసారి ఖచ్చితంగా రప్పించుకుంటారు. ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం ఎందుకు పడుకున్నా? ఇందుకే అజమాయిషీ రేఖ. అజమాయిషీ గట్టిగా ఉంటే ఏం జరుగుతుంది? ఏదో రాజకీయ నాయకుల నుంచి ఎక్కడో ఒత్తిడి వస్తుంది. రాని ఏమిటట అని నిలబడగలిగే నాయకులు ఉండాలి. నేను పదవిలో ఉండడం ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడం ముఖ్యం. అది రాముడు ఆలోచన, అది ధర్మరాజు ఆలోచన. ప్రజలు 4-5 ఏదో మాట్లాడుకున్నారని కుటుంబాన్ని గురించిన నిందలు వచ్చాయని కట్టుకున్న ఇల్లాలను వదిలేసి వియోగంతో గడిపాడండి రామచంద్రమూర్తి. ఎటువంటి దేశానికి స్థితికి వచ్చామండి. స్నేహం దయాంచ సౌఖ్యం చ ఇది వా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ అన్నాడు ఆయన. నా స్నేహితుల్ని, నా ప్రేమల్ని, నా దయాగుణాన్ని, చివరికి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా ఇల్లాలను కూడా నేను వదిలేసుకుంటా ప్రజల కోసం అన్నాడు ఆయన. అందుకని రామరాజ్యం కొట్టుకు చచ్చిపోతాం ఇవాళకి కూడా. అలా ఉండాలి నాయకత్వం అంటే. లేకపోతే నాయకత్వ బాధ్యతలు స్వీకరించకూడదు. అందరికీ నాయకత్వం కావాలి, అది చివరికి ప్రజలకు టోపీ అవ్వాలి. ఎలా నడుస్తుంది ప్రపంచం? అంటే ఇది వ్యాపించడం అనేది ఎలా ఉందో అది దానివల్ల జరిగే నష్టాలు ఉంటాయి. జరగకుండా ఉండాలంటే యాంత్రీకరణ ఆపే చోట ఆపాలి. వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి. భగవద్వ్యాప్తిని ఊహింపశక్యం. ఇవాళ కంప్యూటర్ వ్యాపించిన రంగం ఏముందండి? అందుకే కవి చాలా చమత్కారంగా జోడీలు చెబుతున్నాడు ఇక్కడ. పెళ్ళిళ్లలోనివే పేరంటం ఉన్నవి. పే ఆ ప్రాస కలవడం చూడండి. పెళ్ళిళ్లలోనివే పేరంటం ఉన్నవి, కాలేజీలన్నీవే కాటేజీలన్నీవేలే, పెద్ద హోటళ్లలో, పూట కూటిళ్లలో, రైలు టిక్కెట్లలో, బస్సు ఎక్కట్లలో, ఓడరైనను విమానం వనందేన అణ్వాయుధం బంధు ఆఫీసు పెళ్ళందునం రోదశీ యాత్రలో ద్వాదశీ పూజలు. పెళ్ళిళ్లలోనివే పేరంటం ఉన్నవి, కాలేజీలన్నీవే కాటేజీలన్నీవలే, పెద్ద హోటళ్లలో, పూట కూటిళ్లలో, రైలు టిక్కెట్లలో, బస్సు ఎక్కట్లలో, ఓడనైనను విమానం వనందేన అణ్వాయుధం బంధు ఆఫీసు పెళ్ళందున రోదశీ యాత్రలో ద్వాదశీ పూజలు. ఈ శబ్దరచన ఇలా కలవాలంటే రచన చేసేటప్పుడు కవి కాస్త ఆగాలి. ఆశువులో వేగంగా ఇలాంటి మాటలు రావడం కష్టం. ఏదో దైవానుగ్రహం ఉంటే వస్తాయి, మామూలు ప్రయత్నంతో కష్టం. ప్రయత్నం చేయాలంటే కొంచెం సమయం కావాలి. అందుకే ఇటువంటి కవిత్వాలు సావకాశంగా రాయాలి. సినిమా కవులు యాతన పడినట్టు అర్ధరాత్రి 1 గంట వరకు కూర్చునైనా యాతన పడాల్సిందే. అప్పుడే పేరంటం, పెళ్ళిళ్లలో పేరంటము. సరిగ్గా తగడం సరిపోతుంది. పేరంట తగడం, పెళ్ళిళ్ళ తగడం, పెళ్ళిళ్లలో నీవే, పేరంటము నీవే, కాటేజీ బుక్ చేసుకోవాలంటే కంప్యూటరు, కాలేజీలో చేరాలంటే కంప్యూటరు, పెద్ద హోటళ్లలో, పూట కూటిళ్లలో. సరిగ్గా ఆ సమాసం కూడా సరిగ్గా కుదరదు, జోడీ కూడా కుదరదు. పెద్ద హోటలు, పూట కూటిళ్ళు. పెద్ద వాటిలో అది పెద్దది, చిన్న వాటిలో ఇది చిన్నది. అణురణీయాన్ మహతో మహీయ, అణుర్బృహత్ కృష స్థూలో
అణువు బృహత్తు కృషము స్థూలము. ఆ ఉపమానాలు సరిపోవాలి సరిగ్గా. పెద్ద హోటళ్లలో అనగా సినిమా హాళ్ళలో అనకూడదు, కుదరదు. అది హోటల్కి సినిమా హాల్కి సంబంధం లేదు. పెద్ద హోటలు పూట కూటీళ్ళు. రైలు టిక్కెట్లలో బస్సు ఎక్కట్లలో ఓ టికెట్ అన్నాం, ఎక్కట్ రావాలి. ఇక్కట్ కష్టమేగా, బస్సు ఎక్కే 3 కష్టాలు ఉన్నాయి. టికెట్ ఎక్కట్టు అలాంటివి కుదిరితే రచన చాలా అందంగా ఉండి వెంటనే చిన్నపిల్లలు సైతం కంఠస్థం చేస్తారు. అన్నీ అలా కుదరవు కూడా, కష్టం. చెప్పాలి మళ్ళీ. ఓడనైనా విమానంబునంతేనా. అంటే సముద్రయానం చేయాలన్నా, ఆకాశంలో ప్రయాణం చేయాలన్నా కంప్యూటర్ ద్వారా అన్నిటిని నియంత్రిస్తున్నారు ఇవాళ. అన్ని వ్యవస్థలను చివరికి రక్షణ సహా ఇబ్బంది అయిపోతుంది. అది ఆ ల్యాన్సమ్ వేరు దెబ్బతిన్న తర్వాత, వైరస్ వచ్చిన తర్వాత, ఆ బానక్రయ వచ్చిన తర్వాత రక్షణ వ్యవస్థలు ఏమవుతాయని బెంగ పట్టుకుంది వాళ్ళ. బ్యాంక్ అకౌంట్లు మన అందరివి అందులోకి వెళ్ళిపోయి తినేస్తే ఏంటండి గతి? మీ అకౌంట్ ఏం కనపట్లేదంటే ఏం చేయాలి? అక్కడ ఎన్ని లక్షలు దాచుకుంటే ఏం ఉపయోగం? ఇంతవరకు ఉండి కూడా ఇవ్వలేదు, మన ఖాతాలోంచి మన డబ్బులకే నిబంధనలు పెట్టి ఇప్పుడు లేవని చెబుతారు. అకౌంటే కనపట్లేదండి, మీ పేరు కొట్టగానే ఒక చిమ్మ చీకటి వస్తుంది, మన మొహం అలా ఉందన్నమాట. వాడికి అమావాస్యలాగా అంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే అప్పుడు ఏమనిపిస్తుంది, పూర్వం పాపం బ్యాంకు వాళ్ళు ఇంతంత పెద్ద రిజిస్టర్లు పెట్టుకుని రాసేవాళ్ళు, దాన్ని ఇలా తీగానే పెద్ద చప్పుడు అయ్యేది డామ్ అని. ఆ వ్యవస్థ ఏమనిపిస్తుంది? ఎందుకంటే అప్పుడు మనుషులకు ఉద్యోగాలు కూడా దొరికేవి. ఒక్కొక్క బ్యాంకులో ఒక బ్రాంచ్, ఒక శాఖలోనే కనీసం ఒక 15 మంది ఉంటే కానీ వ్యవస్థ నడిచేది కాదు. మంచినీళ్ళ వాడి దగ్గర నుంచి మేనేజర్ వరకు. ఇవాళ మొత్తం 4 పెట్టి మొత్తం 10 కంప్యూటర్లు పెట్టి నడిపిస్తున్నారు. అవన్నీ దెబ్బతింటే గోల్మాల్ అయిపోతుంది మొత్తం వ్యవస్థ. పెద్ద సామాజిక విప్లవం వచ్చేస్తుంది. యంత్రాల మీద పూర్తిగా ఆధారపడితే జరిగేది అది. మనం ఎన్ని పాస్వర్డ్లు కనుక్కున్నా, ఎన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టినా వెనకాల భక్షణ చర్యలు వాడు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే రక్షణ చర్యలు చేపట్టేవాడికి 100 పనులు ఉన్నాయి, భక్షణ చర్యలు చేసేవాడికి అది ఒక్కటే పని. పూర్తి శ్రద్ధగా చేస్తాడు వాడు. మంచిది. అంత పూర్తిగా యంత్రాల మీద ఆధారపడడం కూడా తప్పే. చేతి రాత, రిజిస్టర్లు మళ్ళీ రావాల్సిందే. మనుషులకు ఉపాధి పెరగాల్సిందే. అప్పుడే దేశం, ముఖ్యంగా మన దేశం లాంటి వాటికి అది చాలా ముఖ్యం. ఎవడు తక్కువ దేశం ఉండే ఇంత చేస్తే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అంత జనాభా లేని దేశాలు కూడా ప్రపంచంలో ఒక 100 ఉన్నాయి. వాటితో మనం పోల్చుకోకూడదు. 125 కోట్ల పైన జనాభా కలిగిన దేశంలో ఉపాధి కల్పన ప్రధానంగా ఉండాలంటే యాంత్రీకరణ తగ్గాలి. తిరుపతిలో లడ్డూలు తయారు చేయాలన్నా సరే యంత్రమే. కొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తే మాత్రం నష్టమేంటి? బోళ్ళు ఆదాయం ఉన్నప్పుడు అందరూ బతుకుతారుగా. అక్కడికో యంత్రం. ఈ యాంత్రీకరణ భావన నుంచి బయటపడకపోతే మనుషులకు ఉపాధి దొరకదండి. చివరికి దారిద్ర్యం బాగా పెరిగిపోతుందండి, నిరుద్యోగం పెరుగుతుంది. చాలా ప్రమాదం అది. అంచేది యంత్రం గొప్పది, దైవస్వరూపమే. కానీ దాని పరిమితిలో దాన్ని ఉండనియాలి. అందుకే ఓడనేనని విమానం మొనందేన అణువాయుధం బందు ఆఫీసు ఫైల్ నందున అణువా ఆఫీసా ఆలు. అణువాయుధాలు పనిచేయాలన్నా అది, ఆఫీసులో ఫైల్ తీయాలన్నా అది. ఆ అకారం కలిసేలా చూశాడు. అణువాయుధ ఆఫీసు ఉంటే చివరి 2 అక్షరాలు కలవాల, మొదటి అక్షరాలు కలిసే అది అనుప్రసే. ఆఫీసు ఫైల్ నందున రోదశి యాత్రలో ద్వాదశి పూజలు, రోదశి ద్వాదశి మళ్ళీ 2 అక్షరాలు కలిసి, మొదటి అక్షరాలు కాదు, చివరి 2-3 అక్షరాలు. ఏదో ఒక రకంగా అనుప్రాస పాటిస్తే దండకం అందంగా ఉంటుంది. రోదశి యాత్ర కదే, ద్వాదశి పూజ. వేళ పురోహితుని వచ్చి పూజ చేయించమంటే ల్యాప్టాప్ ఎదుగు తయారవుతున్నాడు. ఓ ల్యాప్టాప్ ఎదురుగా పెట్టుకుని వీళ్ళే చేసుకుంటున్నారు. టీవీలో చూపిస్తుంటే ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నారు. ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఇంకా ఆన్లైన్లో తీసుకోమని చెబుతున్నాడు. మరి ఏమైంది? అది రోదశి యాత్రలో ద్వాదశి పూజలు. ఇప్పుడు ఈ జంటలు కాకుండా ఏకంగా చెబుతున్నాడు మళ్ళీ. ఏ కిరాణం దుకాణంబులోనైనా, ఏ జాతకాలు చెప్పు చోటైనా, ఏ రోగి దేహంబు పైన ఎవ్వాని హస్తంబునందైనా, ఈ 4 కలిపి చదవాలి ఊపిరి బిగబట్టి. అప్పుడే అందంగా ఉంటాయి. మధ్య మధ్యలో ఆపి తుమ్ముతూ దగ్గుతూ చదవకూడదు. ఏ కిరాణం దుకాణంబులో, చిన్నపాటి జనరల్ స్టోర్స్ కిరాణంలో కూడా ఇవాళ కంప్యూటరే. అక్కడ యంత్రం, క్యాలిక్యులేటర్ యంత్రం లేకుండా నడవట్లేదు అసలు. ఏ జాతకాలు చెప్పు చూడండి, టీవీలో జాతకాలు చెప్తున్నారు చూడండి, మొహం కనపడకుండా అడ్డంగా ఉంటుంది ఇంత డబ్బా. అందులో ఏం నొక్కుతుండో మనకు తెలియదా? మీకు పిల్లడికి పెళ్ళైనా సెప్టెంబర్లో అవుతుంది. ఒకళ్ళు కొంప తీసి ఎవడన్నా అడిగేవాడలో పెళ్ళి అయిన వాడు అడిగినా కూడా అలాగే చెబుతారండి. అది చెప్పేస్తారు, వాళ్ళకి తెలియదుగా. పెళ్ళి అయినవాడే ఏమంటే నా పెళ్ళి ఎప్పుడు అవుతుందంటే ఫిబ్రవరి 10 తర్వాత, అప్పుడు తగులుకోవాలి వీడు నాకు పెళ్ళి ఏందిరా అబ్బాయి ఏం చెబుతున్నావు నువ్వు అని. కొంతమంది అలా పరీక్ష కోసం అడుగుతారు. జాతకాలు చెప్పేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రత్యక్ష ప్రసారాలు పెడితే ప్రమాదం ఒకసారి అడుగుతారండి. ఆ లెక్కలో ఏం తేరకుండా కప్పేస్తారండి. అలాగా పెళ్ళి అయినవాడు శుభ్రంగా నా పెళ్ళి ఎప్పుడు అవుతుందంటే అందుమే నొక్కి చెప్పేస్తారు. వీళ్ళు వాళ్ళకి అయిందని వీళ్ళు కనిపెట్టారు. అది కానీ అక్కడ పని చేస్తున్నారు, అదే పని చేస్తుంది.
ఏ రోగి దేహంబు పైన యవ్వాని హస్తంబు అనేది ఒక ఆసుపత్రిలో ఉన్నా అదే, అన్ని రకాల ఆరోగ్య పరిస్థితులు కనుక్కోవడానికి. అసలు ఎవడు చేతిలో చూసినా ఇవాళ స్మార్ట్ ఫోన్ రూపంలో ఉన్నది కంప్యూటరు, నెట్, స్మార్ట్ ఫోన్. ఇంకేమిటి, ఆ నెట్ వ్యవస్థే కదా. చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమే కానరాదా చలి, నీవు లేకుండా మేముండుటన్నన్ పరిహాసమే కాదకో. అసలు ఈవేళ స్మార్ట్ ఫోన్ లేకుండా, ల్యాప్టాప్ లేకుండా, కంప్యూటర్ లేకుండా బతకడం ఎంత కష్టం అండి. మొన్న నేను ఎక్కడో ఒక వేద విద్యార్థుల సభలో మాట్లాడాను. వాళ్ళకి కేవలం వైదిక కుటుంబాల నుంచి పిల్లలను తీసుకొచ్చి ఓ 20 రోజుల పాటు సంధ్యావందన శిక్షణ ఇచ్చారు. అక్కడికి ఏదో గాయత్రి మంత్రం ప్రాధాన్యం, ఆ గొప్పతనం, అలాగే సంధ్యావందనంలో ఉండే రహస్యాలు, కేశవనామాలు, ఆచమనం, విభూతి పెట్టుకోవడం, కాస్త భౌతికాచారాలు మన వాళ్ళు మర్చిపోతున్నారండి, కాస్త చెప్పండి అంటే ఫోన్లో ఉపయోగపడే విషయం కదా అని వెళ్ళాను. వైదిక కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు సంధ్యావందన శిక్షణ కార్యక్రమానికి ఎందుకు వెళ్ళాను అంటే ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో. ఇవాళ హిందువులు మాత్రమే హిందూ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తున్నామండి. ఇతర మతాల వాళ్ళందరూ వారి మతాచారాలు స్పష్టంగా స్వచ్ఛంగా పాటిస్తున్నారు. ఒక ముస్లింల అబ్బాయి మనం మెచ్చుకోవాలి నిజంగా. ఆ టోపీ పెట్టుకోవడానికి, ఇలా గడ్డం పెంచుకోవడానికి, ఆ వేషంలో ఉండడానికి ఏం మొహమాట పడ్డావు. ఒక ముస్లింల అమ్మాయి బురఖా వేసుకోవడానికి ఏం మొహమాట పడదు. నా మతాచారం అండి అని గర్వంగా చెబుతుంది ఆ పిల్ల. కానీ ఒక హిందువుల అమ్మాయి చేత వాడు బొట్టు పెట్టించలేకపోతున్న మన దౌర్భాగ్యం. ఈ అబ్బాయి విభూతి పెట్టడు, కుంకం బొట్టు పెట్టడు, బోడి మొహాలు వేసుకుని తయారవడం. ఈ హిందువుల్లో ఈ విభూతి ధారణ, తిలక ధారణ ఇవి పిల్లల్లో ముఖ్యంగా పెరిగితే తర్వాత అవన్నీ గొప్ప సంస్కారాలకి దారి చూపిస్తాయి. అందుకే నేను వెళ్ళాను. విభూతి ధారణలో ఉండే రహస్యం, తిలకం బొట్టు, కుంకం బొట్టులో ఉండే రహస్యం, ఆచమనం చేయడంలో ఉండే రహస్యం. అసలు కేశవనామాలన్నీ 12 రోజులు 24 జంటలు అయ్యాయి, ద్వంద్వాలవి 12 జంటలు. ఒక్కొక్క జంట మధ్యలో అనుబంధమైన అర్థాలు ఉన్నాయి అని అవన్నీ వివరించారు. అక్కడ నేను ఆశ్చర్యపోయింది, వెంటనే ఆనందపడింది. ఏమిటంటే వాళ్ళు చెప్పింది నాకు, ఈ పిల్లల్ని ముందు బాసిం పెట్టేసి కూర్చోబెట్టడానికి 3 రోజులు పట్టింది అన్నారు. ఎవడు కింద కూర్చోవడం అలవట్లేదు ఇవాళ పిల్లల్లో. ఇంతంత కాయాలు వేసుకుని గడత్కొజుడిలాగా, దారాసింగిలాగా, కింకాంగు దారాసింగుల్లో సోఫాల్లో కూర్చోవడమేగా. ఓ కటిభాగం బాగా బలిసిపోయింది. ఇక్కడ కూర్చోవడం కష్టమైంది. అదొకటి కష్టమైందండి. ముందు ఆ సెల్ ఫోన్ లేకుండా వీళ్ళని చూడడం కష్టమైందండి. కానీ ఉన్నారు పాపం, విన్నారు. తల్లిదండ్రుల ఒత్తిడైతే, వీళ్ళు నిర్వాహకులైతే మొత్తం మీద ఉంచగలిగారు. నేను అందుకే ముందు ప్రసంగం ప్రారంభించేటప్పుడు ఒక 10 రోజుల పాటు సెల్ ఫోన్ లేకపోయినా ప్రజలు బతుకుంటారనే విషయాన్ని నిరూపణ చేసిన ఈ వైదిక విద్యార్థులకు నేను నమస్కారం చేస్తున్నానని చెప్పాను. నాకంటే చిన్నవాళ్ళైనా సరే మీరు ప్రపంచానికి ఒక విషయం నిరూపణ చేశారా, స్మార్ట్ ఫోన్ లేకుండా 10 రోజులు బతకచ్చు మనిషి. ఆక్సిజన్ లేకపోయినా బతకలేడేమో, కానీ ఇవాళ ఐప్యాడ్ లేకపోతే బతకలేడండి. ఆక్సిజన్ లేకపోతే బతుకుతాడు, ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే బతకలేడు వాడు. ఆ పరిస్థితి వచ్చేసింది. పిల్లలు, పెద్దాళ్ళు కాదు. మరి ఎంత ప్రమాదం అది. పైగా ఆ ఇన్స్టాగ్రామ్, ఆ స్నాప్ చాటింగ్, ఏవో రకరకాల అవి ప్రమాదాలు. అవి పత్రికల్లో వస్తున్నాయి వార్తలు. అవి ప్రమాదం. అది మత్తు మందులకు లోనైనంత ప్రమాదానికి లోనవుతారు వీటికి అలవాటు పడితే. అటువంటి దాన్ని ఏదో శ్రీ మహావిష్ణువు శంఖమో చక్రమో పట్టుకున్నాడు, చేతిలో పట్టుకుంటున్నారు చెమట పట్టేలాగా. వదలట్లేదు దాన్ని. కనీసం ఓ పక్కన పెడదామని లేదు. ఎందుకంటే ఎవరన్నా చూస్తారేమో అని బెంగ. వీడు అప్పుడే వేషాలు మొదలెట్టేశారు 9 ఏళ్లకే. ఎవరన్నా చూస్తారేమో మెసేజ్లు, అమ్మో నాన్న కొంపలు అంటుకుపోతాయి. అందుకని వదలండి. స్నానప్పుడు కూడా అదే. ఇంకా వాటర్ ప్రూఫ్ ఫోన్లు కనిపెడతారు, ఇంకా అంతే కమోడ్లో బారేస్తారు శనొదిలిపోతు. అంత వ్యసనం అయిపోయింది. అందుకే నీవు లేకుండా మేము ఉంటున్నాను పరిహాసమే కాదుకో అన్నాను వ్యంగ్యంగా. నిన్ననో మొన్ననో కాదు నీకింత వైరస్యమే చోకి వైటూకిగా ప్రాకి లోకంబులన్ భీకరంబైన శోకంబు వ్యాపింపజేయన్ ప్రపంచంబు పంచత్వమున్ బొందునంచున్ మహాశాస్త్రవేత్తల్ మహాజ్ఞాన వీరుల్ భయం బొందజేయంగా. సరిగ్గా అప్పట్లో 15 ఏళ్ల క్రితం ఈ దండకం రాసినప్పుడు వైటూక వైరస్ వచ్చింది. సరిగ్గా 2000 సంవత్సరం నుంచి 1999 నుంచి 2000కి మారుతుంటే ఇంకే ఉంది, మొత్తం అణుబాంబులు పేలిపోతాయని భయపెట్టేసే రకంగా. అసలు ఆస్తులు సవగ్గా అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైపోదామని తెలియదు, భూమండలం వదిలిపెట్టి వెళ్ళిపోదామని. అదిగో తోక అంటే ఇదిగో పూలండే రకాలండి. వెనక స్కై ల్యాబ్ వస్తుందన్నారు 1980 ప్రాంతాలు. అప్పుడు ఇలాగే ఆస్తులన్నీ సవగ్గా అమ్మేశారు కొంతమంది, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 2000లో విపరీతంగా భయపెట్టారండి.
ఎందుకంటే ఆ చివరి రెండంకెల వ్యవహారం 19వ శతాబ్ది ప్రారంభంలో ఎవడు ఊహించలా. ఎవరి సంవత్సరం ఏమన్నా 92, 93, 94, 87, 86 అయితే 1986 అని అర్థం. 2000 వచ్చే అవకాశం లేదు. కానీ మరి వచ్చింది, మేము బతుకుండగా మేము చూస్తుండగా. ఇప్పుడు 2 సున్నలు వేస్తే ఏమవుతుంది? మరి చివరి 2 అంకెలు వేయడం అలవాడదు. 97, 99 2 సున్నలు వేయాలి. 2 సున్నలు వేస్తే ఏమవుతుంది? మొత్తం అంకెలు ప్రారంభమయ్యే చోటకి వెళ్ళిపోతుంది. అప్పుడు కంప్యూటర్లో శాసనాలు, సూచనలు అన్నీ మారిపోతాయి. అప్పుడు బాంబులు పేలవా మరి? అందుకని Y2K అన్నారు దాన్ని. 2K అంటే 2000 కాబట్టి అదేదో Y అనే ప్రాబ్లం కాబట్టి దాన్ని సవరించడం కోసం అండి. అప్పుడు పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసు, ఇప్పుడు విద్యార్థులకి ఎక్కువ తెలుసో తెలియదు. ఇండియా నుంచి కొన్ని లక్షల మందికి అమెరికాకి వీసాలు ఇచ్చి బతిమాలి, వీసాలు ఇచ్చి మీసాలు పట్టుకుని బతిమాలు తీసుకెళ్ళారు. మీసాలు గడ్డాలు పట్టు. ఎందుకంటే మొత్తం కంప్యూటర్లోనే మార్పించాలి. అప్పుడు నేను ఏ వైరస్ గురించి రాశానో సరిగ్గా విచిత్రంగా ఈ కంప్యూటర్ దండకం మనం సాగర ఘోష రూపంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చెప్పుకునే ఈ సమయానికి మళ్ళీ అంతటా వైరస్సే వచ్చింది. ఇప్పుడు ర్యాన్సమ్ వేర్ వానక్రై, వైరస్ వానక్రై సరిగ్గా మళ్ళీ ఇదే. ఇప్పుడు దీని గురించి కూడా అలాగే భయపడ్డాగా. ఇప్పటికే అవుతుందిగా. 4 లక్షలన్నర 5 లక్షలన్నర చాలా కంప్యూటర్లు దెబ్బతున్నాయి. ఒక్కో వ్యవస్థ బయటకు వస్తుంది. అన్నీ సరి చేసుకుంటున్నారు. మొత్తం అన్ని వ్యవహారాలన్నీ ఆపేసి సరి చేస్తున్నారు. ఇప్పుడు 10 రోజులు, 15 రోజులు, నెలల దానికి బట్టేలా ఉంది. ఇదే ఎప్పుడు ఏ వైరస్ వస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదమ్మా. లోకంబులను భీకరంబైన శోకంబు వ్యాపింపజేయని ప్రపంచంబు పంచత్వమును పొందునంచు అయిపోయింది సృష్టి అన్నారు. భయం పొందజేయంగా మహాశాస్త్రవేత్తలు, మహాజ్ఞానవీరులు. ఈ జ్ఞానవీరులు ఒక్కోసారి అజ్ఞాన వీరులు కూడా అవుతారు. అందుకని మహాజ్ఞాన వీరులు అన్న. మహాజ్ఞానము సమాసం చేస్తే మహత్తరమైన జ్ఞానం, లేదు సంధి చేస్తే మహా ప్లస్ అజ్ఞానం 2 వస్తాయి. అందుకే వాడాడు కవిది మహాజ్ఞాన వీరులు. సర్వ ప్రపంచంబుతాని సహస్రాబ్ది ప్రారంభ పుణ్యాకమును చూచునో చూడదో ఆ ప్రభాతంబు భూతంబుకో సుప్రభాతంబుకో ఎంచు. ఈ నేలపై గలకు జీవాణి ఎళ్ళను వినూత్న జ్వరం బంధునను మునిగియుండంగా. అసలు ఈ ప్రపంచం మొత్తం ఈ సహస్రాబ్ది ప్రారంభ పుణ్యాకాన్ని 2000 సంవత్సరం ప్రారంభమవడమనే ఆ మొట్టమొదటి రోజు సూర్యోదయాన్ని చూస్తామా చూడమా. ఆ ప్రభాతంబు భూతంబోకో సుప్రభాతంబోకో. అది భూతం, భాతం, సుప్రభాతం. అది నిజంగా గుడ్ మార్నింగ్ సుప్రభాతమా, ఏదైనా ఓ భూతమో ప్రథమో పిశాచమో మింగేస్తుందా అని ఎంతో భయపడ్డామండి ఆ కాలంలో. నా మటుకు నేను ఇంట్లో కూర్చొని అమ్మవారిని ప్రార్థిస్తూ కూర్చున్నా మింగేసినా మంచిదేలే ఏముందని. మృత్యువుకు సిద్ధంగా ఉన్నవాడు దేనికి భయపడ్డావు? వెర్రి కోరికలు పెంచుకున్నవాడు భయపడతాడు. జీవితంలో భయపడకుండా ఉండాలంటే కోరికలు ఉండకూడదు. కోరికలు లేనివాడు భయపడ్డు. యో నిష్కామ స నిర్భయ. అంటే భగవంతుడి దేవుడు నాకు అప్పటి నుంచే కోరికలు తగ్గడం ప్రారంభమైంది. నేను నిర్భయంగా ఇంట్లో కూర్చొని అమ్మవారి మీద పద్యాలు చదువుకున్నాను. నేను వెళ్ళిపోతాం ఏముంది, అందరితోటి మనం ఒక్కళ్ళమేనా? ఎవడు లేనప్పుడు మనం ఉండే ఏం చేస్తాం? ఏమీ వెళ్ళిపోలేదు, హాయిగానే ఉన్నాం. ఇంకా బోల్డ్ అవకాశాలు వచ్చి ఏదో చేస్తున్నాం. ఎప్పటికప్పుడు జీవితంలో నిత్యం సన్నిహితో మృత్యువు ఉండగా కోరికలను తగ్గించుకుని మృత్యువుకు సిద్ధంగా ఉంటే కనీసం 50 ఏళ్ళు దాటాకైనా ఈ వైరాగ్యాన్ని పెంచుకోగలిగితే ప్రపంచంలో మన మించిన మహారాజు లేడండి. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం అన్నట్టుగా ఉంటాం హాయిగా. ఏమి ఎవడొచ్చినా ఎవడు మన కలిసిన ఇబ్బంది లేదు, కలవకపోయినా ఇబ్బంది లేదు. 10 మందిలో ఉన్న ఇబ్బంది లేదు, ఏకాంతంగా ఉన్న ఇబ్బంది లేదు. ఎవరితో బంధాలు ఎలా ఉన్నాయి ఇబ్బంది లేదు. అది బంధమైనా మంచిదే, అనుబంధమైనా మంచిదే, ప్రబంధమైనా మంచిదే. మనకి మాత్రం అది సుగంధమే. అంతా మనోభావం. ఈ నిత్య వైరాగ్యాన్ని తెచ్చుకోవాలండి ఖచ్చితంగా. అందుకని మళ్ళీ నువ్వు నీ అటువంటి స్థితి వచ్చినప్పుడు Y2K ద్వారా వస్తే కంప్యూటర్ యొక్క దివ్య కారుణ్య వర్షం ఎలా వర్షించిందో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు ఇంత దివ్య దండకాన్ని మనకు అందించిన తెలుగు భాషలో మనం మాట్లాడదాం.